చేసిన పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకుంటే, మనం ఆయన చేసిన ద్రోహాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజు మనం ఉండేవాళ్ళం. ఆయన మర్చిపోతున్నాడు, ఆయన క్షమిస్తున్నాడు కనుకనే మన జీవితంలో ఆయన అనేకమైన మేలును ఆయన మనకు దయచేస్తున్నాడు. అదే క్రైస్తవంలో మనం జీవితంలో నేర్చుకోవాలి. క్రైస్తవులుగా మనం బైబిల్ తీసుకొని వస్తున్నావు, పగను నువ్వు వదిలేస్తున్నావు, మర్చిపోతున్నావు. వాళ్ళు చేసినది వీళ్ళు చేసినది కానీ మనసులో గుర్తు పెట్టుకొని నువ్వు దాన్ని కీడు తలపెట్టాలనుకుంటే నీ జీవితం అభివృద్ధి కాదు. నువ్వు ఎక్కడ ఉంటావో అదే ఉద్యోగమే చేస్తూ ఉంటావు, అదే ఇంట్లో ఉంటావు, అదే కూడా తింటూ ఉంటావు. నీ జీవితం అభివృద్ధిలోనికి రావాలంటే నీకు కీడు చేసిన వాళ్ళకి ఒక్కసారి ఉపకారం చేసి చూడు, నీ జీవితం ఎంత ఆశీర్వాదంలోనికి వెళ్ళిపోతుందో చూడు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే 3 యోహాను 1:11 మేలు చేయవాడు దేవుని సంబంధి అని రాయబడింది. ఎవరంటండి? మేలు చేయవాడు